ఈ ఫెయిత్ ను గనక నువ్వు నాకు ఇప్పుడే అవుద్ది అని గనక నువ్వు రిలీజ్ చేస్తే అసలు దేవుడు ఎంతగా సంతోషిస్తాడంటే, అయినప్పుడు చూద్దాంలే, ఇప్పుడు ఎప్పటి నుంచో నేను రిలీజ్ చేస్తున్నా, అది అయినప్పుడు చూద్దాంలే, ఇట్లాంటి లేజీ మాటలు కాదు. లేదు, నాకు ఇప్పుడే అవుద్ది, నేను ఇప్పుడే చూస్తా దేవుని అద్భుతాన్ని, ఇప్పుడే నేను బ్లెస్ అవుతా, ఇప్పుడే నేను హీల్ అవుతా, ఇప్పుడే నా ఫైనాన్సెస్ ఓపెన్ అవుతాయి. ఎంత యాక్టివ్ ఉండాలంటే మనం స్పిరిట్ లో, అది చెప్పక ముందే మనము రిసీవ్ చేసుకొని దాన్ని ఎంజాయ్ చేయాలి. అర్థమవుతుందా? అందుకనే ఆ వాక్యాన్ని చదివేటప్పుడు కూడా ఆరాటంతో చదవాలి. ఏదో డైలీ వర్జన్ లాగా, డైలీ స్క్రిప్ట్ లాగా చదవడం కాదు. ఎందుకంటే అది రోజు చదివేది కాబట్టి మేబీ అట్లా ఉండొచ్చు ఏమో. చదివిందే కాబట్టి, తెలిసిందే కాబట్టి, చిన్నప్పటి నుంచి చదివిందే కాబట్టి తెలిసిందే 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 అని మనం చదువుతాం. కానీ అట్లా కాదు. అది చదివినప్పుడల్లా మనం ఒక యాంగ్జైటీ తోటి, ఒక ఎక్సైట్మెంట్ తోటి, ఎస్ ఈ రోజు నేను ఏదో నాకు వస్తుంది, ఈ రోజు నాకు వస్తుంది, ఖచ్చితంగా నేను దాన్ని చూస్తా, గంతులు వేసుకుంటూ చదవాలి, గంతులు వేసుకుంటూ మనం దాన్ని ఆరాటంతో రిసీవ్ చేసుకోవాలి. అర్థమవుతుందా? నువ్వు ఎక్కడెక్కడ పెద్ద పెద్ద మినిస్ట్రీలు చేయాల్సిన అవసరం లేదు. ఇది చాలు నీ లోపల ఆ చిన్న ఆ ఎక్సైట్మెంట్ అనేది నీ ఫెయిత్ ని ఒక వేరే లెవెల్ కి తీసుకుని వెళ్తుంది. లేజినెస్, అసలు ఫెయిత్ లో అసలు లేజీగా ఉండొద్దు. ఇన్ని రోజులు ప్రేయర్ చేస్తా, అసలు ఆ మాటలు అసలు వద్దు. అసలు ఇన్ని రోజులు నేను ఒక దాని గురించి చేస్తున్నా, ఇన్ని రోజులు చూస్తున్నా, ఏమైంది? ఏమీ కాలేదు. ఎప్పటి నుంచో ప్రేయర్ చేస్తున్నా, ఎప్పటి నుంచో బైబిల్ చదువుతున్నా, ఎప్పటి నుంచో విశ్వాసాన్ని పెడుతున్నా, కానీ ఏం జరగలే. ఏదో జరిగిందిలే కొంచెం కొంచెం. అసలు అట్లాంటి మాటలు అసలు నువ్వు మాట్లాడే వాళ్ళని కూడా అసలు వాళ్ళ దగ్గర ఉండకు. అసలు నేను ఉరుకుతా అంటే నువ్వు ఇంకా నాకంటే అక్క నడు అని ఇంకొంచెం నన్ను ఎంకరేజ్ చేసేటోళ్ళు కనుక ఉంటే ఇంకెట్లుంటది నాకు? అక్క ఏముంటుంది అక్క, ఇప్పటికే నీకు ఇన్ని సంవత్సరాలు వచ్చినాయి అక్క, చూసుకోక ఒకసారి, నీకు పిల్లలు ఉన్నారక్క, ఇప్పుడు ఏదో ఆరోగ్యంగా నన్ను వెగరకక్క, ముందు జాగ్రత్తతోటి చూడక్క అని నువ్వు చెప్పినావు అనుకో, ఇక నిన్ను ఇంకొకసారి అసలు నీ దగ్గర కూడా నేను టచ్ చేయను అసలు ఈ విషయాన్ని. 2-3 పేటల తాడు తెగిపోదు అసలు, త్వరగా కాదు అసలు, తెగిపోదు అసలు. నీ పక్కన ఎప్పుడు కూడా హెల్దీగా ఉన్న పీపుల్ ని పెట్టుకో. నీకు ఎప్పుడైనా డల్ అయినప్పుడు వాళ్ళకి ఫోన్ చేయి. జనరల్ గా ఎప్పుడైనా అవుతావు కదా, అప్పుడు వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు రెన్యూల్ అయిపోతావు నువ్వు వెంటనే. ఇంకొంచెం నిన్ను కృంగదీసే వాళ్ళకి ఫోన్ చేసి అరే భలే పని అయిందని వాళ్ళేచ్చి నువ్వేచ్చి నీ ఉన్న ఆ విశ్వాసం కూడా మొత్తం పోయి చల్లబడతావు. వాళ్ళు బానే ఉంటారు, కానీ మళ్ళీ నువ్వు చూసుకో, మళ్ళా నీకు అదే ట్రాక్ తప్ప వేరే ట్రాక్ లేదు నీకు. ఈ దేవుడి తప్ప ఇంకొక దేవుడి దగ్గర పోతావా నువ్వు? ఉన్నదాన్ని గట్టిగా పట్టుకో. అందుకే పోనివకు అసలు. డైమండ్ పట్టుకున్నావు అంటే మళ్ళీ అది మళ్ళీ నా గది ఇంకొక కనబడకుండా పట్టుకుంటాం, అంత గట్టిగా పట్టుకుంటాం. సేమ్ అంతకంటే డైమండ్ కంటే విలువైనది ఉన్నది నీ దగ్గర, ఇంకెట్లా పట్టుకుంటావు ఆయన్ని? పోనివద్దు అసలు. యాకోబు అంటే అసలు నేను పోనివ్వను నిన్ను. నువ్వు నాకు ఇప్పుడు అసలు నన్ను బ్లెస్ చేయకుండా నిన్ను ఎట్లా పంపిస్తా? నేను ఎవరితో ఈ మాటలు మాట్లాడేది? వామ్మో, దేవుడితో మాట్లాడొచ్చా ఇట్లాంటి మాటలు? ఎస్, దేవుడితోటే యాకోబు మాట్లాడేది. బ్రేక్ అవ్వక ముందే నువ్వు ఎవరో, నువ్వు నన్ను బ్లెస్ చేయకుండా నువ్వు ఎట్లా వెళ్తావో నేను చూస్తా నిన్ను. అర్థమవుతుందా? దేవుడు అంటే దేవుడు. బైబిల్ తీసి అక్కడెక్కడో పెడతాం, కాళ్ళకు తగిలితే ఇట్లా దండం పెడతాం, కానీ అది చదవడానికి మాత్రం మనకి మనసు రాదు. భక్తి అనేది ఇక్కడ వరకు ఉంటది. కాళ్ళు తగిలిందంటే ఎన్నిసార్లు ఇట్లా అంటామో, ఎందుకంటే దేవుని వాక్యం. మరి నువ్వు చదవడానికి అది చదవు, జస్ట్ దాన్ని పూజిస్తావు అట్లా పెట్టి. అందుకే రాతి పలకలు ఏమైందంటే మోషే దగ్గర పగిలిపోయింది, బ్రేక్ అయిపోయింది. అసలు మొత్తం రాతి పలకలు మొత్తం బ్రేక్ అయిపోయినాయి. అందుకని హీబ్రూలు అంటాడు,
అది గనక మనుషులకు మొత్తము లైఫ్ ని గనక తీసుకొని వచ్చేది ఉంటే, రిడెంప్షన్, డెలివరెన్స్, ఎవ్రీథింగ్ లైఫ్ ని గనక ఇచ్చేది ఉంటే, మరలా ఇది రావడాల్సిన అవసరం ఏముంది? మళ్ళీ కొత్త నిబంధనని యేసుక్రీస్తు రావాల్సిన అవసరం ఏముంది? అందుకని అక్షరము చంపునని, కానీ ఆత్మ మాత్రం జీవింపజేస్తుంది. లెటర్ అనేది అక్కడ చనిపోయింది, అక్కడ ఫ్రూట్ అనేది కనబడలేదు. కానీ ఎప్పుడైతే స్పిరిట్ లోకి ఎంటర్ అయ్యారో, దేవుడు అనుకున్న దానికంటే ఎక్కువగా అక్కడ పవర్ అనేది రిలీజ్ అయింది. దేవునికి ఇష్టమై ఉన్నది పౌలుని అదే దెబ్బలు వాటితోటే ఉంచడం. ఎందుకంటే పౌలు నాకంటే ఎక్కువగా నువ్వు శ్రమ పడ్డావు, నేను పడిన దానికంటే ఎక్కువ నువ్వు శ్రమ పడ్డావు, కాబట్టి నాకు ఇష్టమైనది నేను కేర్గా, అసలు ఇక్కడ ఇంపాసిబుల్, భూమి మీద శరీరంతో ఉన్నప్పుడు వచ్చిన ఈ స్టార్స్ అన్నవి ఆ పరలోకం వచ్చినప్పుడు కనబడడం అనేది ఇంపాసిబుల్. కానీ నిన్ను స్పెషల్ గా నేను డిజైన్ చేస్తా, నీ స్టార్స్ ని నేను చూడాలి అని ఇప్పటికీ స్టిల్ పాల్ బాడీ మీద స్టార్స్ ఉంటాయి. అర్థమవుతుంది? దేవుడు నిన్ను ఎంత ప్రెషియస్ గా, ఎంత డిఫరెంట్ గా, యూనిక్ గా దేవుడు నిన్ను డిజైన్ చేశాడు. దేవుని బిడ్డలారా, నిజంగా దేవుడిచ్చిన గొప్ప భాగ్యం ఇది, ఆధిక్యత. నీ లైఫ్ లో, నా లైఫ్ లో చెప్తున్నా కదా, దేవుడికి మించిన అంత అంత అప్రిషియేషన్ అనేది, అంత హార్ట్ నాకు బ్రేక్ అయింది, అంత హార్ట్ అనేది మెంట్ అయింది అసలు నాకు ఎక్కడా లేదు. ఇట్లా బ్రేక్ అయిపోయింది. దేనికది పాజిటివ్ గా దేవుని చూసినప్పుడు, దేవుని గురించి విన్నప్పుడు ఏమైపోతుందంటే లోపల సంథింగ్ ఏదో కొత్తగా లోపల పరుగులెట్టడం మొదలు పెడుతుంది. అర్థమవుతుందా? ఎక్కువగా నీ లైఫ్ లో నువ్వు ఎక్కువగా దేవుని కోసం గనక నువ్వు ఆరాటపడి, నీ జాబ్ ని మానేసి నువ్వు దేవుని వెనక బైబిల్ పట్టుకొని తిరగమని నేను చెప్పట్లేదు. నీ కుకింగ్ మానేసి, నీ పిల్లల్ని చూసుకోవడం మానేసి నువ్వు బైబిల్ పట్టుకొని కూర్చోమని నేను చెప్పట్లేదు. అర్థమవుతుందా? చదివిన దాన్ని మెమరైజ్ చేసుకో, మెడిటేట్ చేసుకో, నీ లైఫ్ లోనికి దేవుని యొక్క ఆధిక్యతను రిసీవ్ చేసుకో, ఆ మాటల యొక్క పవర్ ని ఊకే రివైవ్ చేసుకో. వాక్యమే ఎవరై ఉన్నారు? వాక్యమే దేవుడై ఉన్నాడు. వాక్యమే దేవుడై ఉన్నాడు.